హనుమాన్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇండస్ట్రీకి అందించిన ప్రశాంత్ వర్మ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద ఈవెంట్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారి వారసుడు వచ్చేసాడు. మాధవ్ గారు హాయ్. అండ్ బ్యూటిఫుల్ గార్జియస్ సిమ్రాన్ గారు హాయ్. అండ్ మా డైరెక్టర్ గౌరీ రోణంకి గారు వెల్కమ్ మ్యామ్. అండ్ ఎడిటర్ గారు హాయ్. అండ్ ఆల్ సెట్, we are ready to show you the trailer. JJR ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎలమంచి రాణి గారు ప్రెజెన్స్, JJR రవిచంద్ గారు ప్రొడ్యూసర్ గా, గౌరీ రోణంకి గారి డైరెక్షన్ లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ గారి వారసుడు మాధవ్ గారు హీరోగా, అండ్ సిమ్రాన్ ద గార్జియస్ సిమ్రాన్ హీరోయిన్ గా మిస్టర్ ఇడియట్ టీజర్ అందరం చూసేసాము. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూడడానికి అసెంబ్ల్ అయ్యాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ ప్రశాంత్ వర్మ గారిని రిక్వెస్ట్ చేసేస్తున్నాము టు లాంచ్ ద ట్రైలర్. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మిస్టర్ ఇడియట్ ట్రైలర్ లాంచ్. Thank you. Let's all watch the trailer. కొత్త కాలేజ్, అందులోనూ ఫస్ట్ డే. ఉంటే ఏమో ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చెప్పు. అదో ఈరోజు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, క్లాస్ లో ఎంతమంది ఉన్నారు కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకుని కలిసి వర్క్ చేసుకోవచ్చా లేదా ఎవరి వర్గాలు చేసుకోవాలా? క్లాస్ లో క్వశ్చన్స్ వేయాలంటే అక్కే వేయాలి. అక్క అక్కంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అది కొవ్వు పెట్టిన అడ్డ గాడిద. నాతో ఉండాలంటే నాకు నచ్చినట్టుగా నేను చెప్పినట్టు చేయాలి. నీ డ్రెస్ చాలా బాగుంది సత్య. డిజైన్ చేసింది ఎవరు? సత్యభామ. ఇదేదో అరుదైన రకంలో ఉంది. నాకు నిద్రం కోపంలో ఉన్న మీ అక్కని చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. ఐ హేట్ పీపుల్ టచింగ్ మీ. సొల్లాపి మ్యాటర్ చెప్పరా. ఐ లైక్ పీపుల్ హగ్గింగ్ మీ. నాకు నువ్వు కావాలి శంకర్. ఐ వాంట్ యు షాన్. హాయ్. ప్రేమలో దారమంతా గ్యాప్ ఇచ్చిన గోదారంత అయిపోతుంది. తిరిగి మళ్ళీ ఇద్దరు కలవలేనంత దూరం ఏర్పడుతుంది. నేను సిగ్నేచర్ పెట్టే నా ప్రైవేట్ టైంలో పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అది నన్ను అవమానించినట్టే. నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని హర్ట్ చేసావు షాన్. ఇంకెందుకు ఆలస్యం, డిస్కో రాజాని డెలివరీ చేద్దాం పదా. ఇంకొక్కసారి చూద్దాం. లెట్స్ వాచ్ ఇట్ వన్స్ అగైన్. కొత్త కాలేజ్, అందులోనూ ఫస్ట్ డే. ఉంటే ఏమో ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చెప్పు. అదో ఈరోజు ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, క్లాస్ లో ఎంతమంది ఉన్నారు కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకుని కలిసి వర్క్ చేసుకోవచ్చా లేదా ఎవరి వర్గాలు చేసుకోవాలా? క్లాస్ లో క్వశ్చన్స్ వేయాలంటే అక్కే వేయాలి. అక్క అక్కంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అది కొవ్వు పెట్టిన అడ్డ గాడిద. నాతో ఉండాలంటే నాకు నచ్చినట్టుగా నేను చెప్పినట్టు చేయాలి. నీ డ్రెస్ చాలా బాగుంది సత్య. డిజైన్ చేసింది ఎవరు? సత్యభామ. ఇదేదో అరుదైన రకంలో ఉంది. నాకు నిద్రం కోపంలో ఉన్న మీ అక్కని చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది.
I hate people touching me. ఒరే సొల్లాపి మ్యాటర్ చెప్పరా. I like people hugging me. నాకు నువ్వు కావాలి శంకర్. I want you, Shan. Hi. ప్రేమలో దారం అంత గ్యాప్ ఇచ్చిన గోదారంత అయిపోతుంది. తిరిగి మళ్ళీ ఇద్దరు కలవలేనంత దూరం ఏర్పడుతుంది. నేను సిగ్నేచర్ పెట్టే నా ప్రైవేట్ టైంలో పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అది నన్ను అవమానించినట్టే. నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని హర్ట్ చేశావు షాన్. ఇంకెందుకు ఆలస్యం, డిస్కో రాజాని డెలివరీ ఇచ్చేద్దాం పదా. That was a fantastic trailer. అండ్ ఎస్ మనం అప్పట్లో ఈడియట్ సినిమా చూసి రచ్చలేపాము అండ్ ఇప్పుడు ఈ ఈడియట్ కూడా థియేటర్స్ లో అంతే రచ్చలేపుతుంది అనిపిస్తోంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ట్రైలర్. అనూప్ రూబెన్స్ గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్. అండ్ ఫస్ట్ అనూప్ గారితోనే స్టార్ట్ చేసేస్తాము. సో లేట్గా వచ్చినా కూడా మీ లవ్ స్టోరీ గురించి మాకు చెప్పాలండి. అంటే ఎన్నున్నా ఒకదాని గురించి చెప్పండి. అండ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ లవ్ స్టోరీ బేస్డ్ సినిమా కాబట్టి మాకు మీ లవ్ స్టోరీ వినాలని ఉంది. గౌరీ గారు బాగా డైరెక్ట్ చేస్తారండి. ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ లవ్ స్టోరీ. అండ్ గోపి గారు చెప్తారు ఇప్పుడు. సినిమా వెరీ గుడ్ లవ్ స్టోరీ అని మాకు తెలుసండి, సినిమా గురించి కాదు, మాకు మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. చాలా టైం కావాలి. ఇప్పుడు ట్రైలర్ కదా, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను. ప్రీ రిలీజ్లో సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్లో చెప్తా అంటారు, అంతే కదా? వెరీ గుడ్, మీరు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. వండర్ఫుల్ మ్యూజిక్ అండి. అండ్ వేణుగోపాల్ గారు స్వాగతం సార్. అండ్ మీ కాలేజ్ డేస్లో మీకేమన్నా లవ్ స్టోరీ అలాంటిది ఏమైనా ఉందా అండి? అందరికీ తెలుసు నా లవ్ స్టోరీస్, ఓన్లీ ఫిలిమ్స్. సినిమానే లవ్ స్టోరీ, అన్ని సినిమాలు ప్రేమించడం. చాలా బ్రహ్మాండంగా తప్పించుకున్నారు సార్. సో ప్రశాంత్ వర్మ గారు మీరు చెప్పండి. అంటే డెఫినెట్లీ లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. సో వీ వాంట్ టు నో దట్. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అవుతుంది ఇప్పుడు. నేను చిన్నప్పటి నుంచి హనుమంతుడు భక్తునండి. లవ్ స్టోరీస్ ఏం లేవు. జై హనుమాన్. వావ్, అందుకే హనుమాన్ని ఆ రేంజ్ లో చూపించారు. డెఫినెట్లీ ఒక క్రష్ లాంటిది ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక గీర క్యారెక్టర్ ఉంటుంది కదా కాలేజ్లో, అలాంటి అమ్మాయి మీకు ఎవరన్నా తెలుసా? లేదండి, మీ మీద ఎవరు లేరు. వెరీ నైస్. సో మీరు ఎంతమందికి ప్రపోజ్ చేశారు? మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? నాకు యాక్చువల్లీ అమ్మాయి అంటే సిగ్గు, మాట్లాడాలంటేనే. అది మీకు సినిమా చూసాక అర్థం అవుతుంది లవ్ స్టోరీనా కాదా అనేది. అదే అడగండి తనుకుంటే. సో తనకుంటే అని మీరు చెప్తున్నారు కాబట్టి చాలా డిస్కషన్స్ జరిగే ఉంటాయి. ఇంగ్లీష్ ఓకే. వీ వాంట్ టు నో యువర్ లవ్ స్టోరీ. In the film? Not in the film. No personal love story. My only love is, my work. That's why I'm just enjoying whatever I'm doing, and that's what. వేణుగోపాల్ గారు చూసారా అండి, మీరు స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి ఇక్కడ దాకా అదే ఆన్సర్ వచ్చిందండి. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి సినిమా తీసిన అయితే నేను వెళ్ళిపోతాను మేడం. ఈ సినిమా గురించి ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ మాకు చెప్పండి. ఏదైనా కామెడీ ఇన్సిడెంట్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటే మాకు షేర్ చేయండి. వెళ్ళిపోతాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద లవ్ స్టోరీ. అంటే నా లైఫ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకెవరు లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడగరు. అడిగితే తెలుసు, ట్రైలరే అలాగుంది కదా. ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే అసలు యాక్ట్ చేసిన వాళ్ళని అడగాలి.
మాకేముంటుంది, మేము పొద్దున వస్తాం సాయంకాలం వరకు అదే అవుతుందా లేదా, టైంకి వస్తున్నారా లేదా, అనుకునేది జరిగిందా లేదా అని వరకే ఉంటుంది. ఇంట్రెస్టింగ్, ఐ థింక్ వీళ్ళు బాగా చెప్పగలుగుతారు అనుకుంటాను. మీరు చెప్పండి మేడం, మీకు ఆన్ సెట్ ఫస్ట్ వచ్చేది ఎవరు, హీరో గారా హీరోయిన్ గారా? లేదు, నాకు ఇద్దరు ఆన్ టైం. ఇద్దరనే కాదు, ఆల్ ఆర్టిస్ట్ ఆన్ టైం. ఇఫ్ ఐ సే 7 o'clock, 7 o'clock dot with technicians. She just used to say, Satya! Just like that, and I have to rush wherever I am. సో అలా భయపడిన మూమెంట్ ఏమైనా ఉందా? ఆర్ యు స్కేర్డ్ ఆఫ్ యువర్ డైరెక్టర్ ఎనీ టైం while It's a tricky question. I will not answer that. She's a fantastic one. that when you are coming, as soon as you saw your director, you just stood up with all the respect and also. I personally feel that she is a fantastic human, and not because she's a director and she was dictating us throughout the journey of this shooting, but she was a friend to me. She was there throughout the journey because me, as I don't know Telugu, like it's not my mother tongue, but she was there throughout the journey for supporting me, and luckily I have delivered all my dialogues in Telugu only just because of her and the whole team. Yes. థ్యాంక్ యూ. అండ్ మీరు డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్ గా డైలాగ్స్ అన్ని డెలివరీ చేశారు, బికాస్ వీఆర్ సీయింగ్ దాట్ ఆన్ స్క్రీన్. అమేజింగ్. సో విదౌట్ ఎనీ ఫర్దర్ లేట్, లెట్స్ కాల్ ద ప్రొడ్యూసర్ గారిని ఫస్ట్ స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడలేదు కాబట్టి ఫస్ట్ ఆయన్నే పిలిచేస్తున్నాం స్టేజ్ మీదకి. జేజేఆర్ రవిచంద్ర గారు, ప్లీజ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ మాట్లాడతారా సార్ లవ్ స్టోరీ గురించి? సినిమా చూడాలి. నాకేం లవ్ స్టోరీ లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తే మేడం గారితో ప్రాబ్లం అవుతుంది. ఓకే, డన్. అండ్ మా డైరెక్టర్ గౌరీ రోణంకి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. అండ్ ప్రశాంత్ వర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఓపి రామ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. జస్విన్ అండ్ జస్వన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ మా ఎడిటర్ విప్లవ్ గారు ఆన్ ద స్టేజ్. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫైట్ మాస్టర్ రాజేష్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో పిలిచేద్దామా మా హీరో మాధవ్ గారిని స్టేజ్ మీదకి. అండ్ ఆల్సో ద గార్జియస్ సిమ్రన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. కొరియోగ్రాఫర్ వెంకట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిజైనర్ పార్దు గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. లెట్స్ ఆల్ పోజ్ ఫర్ అ పిక్చర్.
అండ్ ప్రశాంత్ వర్మ గారు, అనూప్ రూబెన్స్ గారు, జస్ట్ అ స్టెప్ ఫార్వర్డ్. హీరో గారు, హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫైట్ మాస్టర్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సార్ నమస్కారం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అండ్ మా ఎడిటర్ విప్లవ్ గారు, ప్లీజ్. Hi, good evening one and all. Thanks for coming over here on this Sunday evening. And మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ట్రైలర్. అండ్ మిస్టర్ ఇడియట్ ఈజ్ ఎ వెరీ గుడ్ కమర్షియల్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం అండి. అండ్ లైక్ యూ కెన్ లుక్ ఫర్ ద పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ మాధవ్, సిమ్రన్. లైక్ ఇద్దరు సూపర్గా చేశారు, దో దే ఆర్ డెబ్యూ యాక్టర్స్ టు ద ఇండస్ట్రీ. And like and thanks for the creative collaboration from Gauri. And when you got brilliant technicians on board, like the quality of the product is seen on the screen. Thank you Ram and Anup garu, thank you. And thanks Ravichandran garu for taking me into the project. The movie is soon going to hit the theaters. Please do watch and encourage us. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిఓపి రామ్ రెడ్డి గారు, ప్లీజ్ ఒకసారి రండి సార్. మీరు ఎప్పుడు కెమెరా వెనకాలే కాదు సార్, కెమెరా ముందు కూడా ఉండాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి ప్రశాంత్ గారికి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైలర్ చాలా బాగా నచ్చింది, సినిమా కూడా చాలా బాగుంటుందండి, అందరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో కొరియోగ్రాఫర్ వెంకట్ గారు, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి సార్కి థ్యాంక్స్ అండి, నన్ను నమ్మి సాంగ్ ఇచ్చారు. ఇంకా డాన్సెస్ కావాలంటే పెట్టుకోండి, ఎంతమంది అయినా అరే చెప్పారు. గౌరీ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, మాధవ్ అండ్ సిమ్రాన్ కూడా చాలా కష్టపడి చేశారు. మూవీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను, అందరూ ఇలాగ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. మిస్టర్ ఇడియట్ ఈ ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ థ్యాంక్స్ మా ఫ్రెండ్ తరఫున. అండ్ ఆల్సో ప్రశాంత్ ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఎంతో బిజీగా ఉన్నాడు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఒక్కరోజు కూడా ఖాళీ బిజీగా ఉన్నా కూడా కొన్ని చిన్న సినిమాలని ఎవరైనా వచ్చి తను అడిగినప్పుడు ఎట్లా అయినా సరే తన ఈవెంట్కి వచ్చి తన సపోర్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాడు, అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తున్నాడు. వెరీ గుడ్ ప్రశాంత్. అండ్ మిస్టర్ ఇడియట్ సినిమా అంటే దిస్ ఈస్ రవిచంద్ ఈజ్ నాకు చాలా మంచి మిత్రుడు. 15 సంవత్సరాలుగా కలిసి, మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని కలిసి జర్నీ చేస్తున్నాం. తను సినిమాలు చేస్తున్నాను, నేను సినిమాలు చేస్తున్నా, ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటాం. లాస్ట్ సినిమా హ్యాష్‌ట్యాగ్ బ్రో చాలా మంచి కథతో వచ్చింది. అది అప్పుడు థియేటర్లో రాలేకపోయింది, ఓటీటీలో చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. మంచి కథ అని ఆ సినిమా తీసిన తనకి సేల్ అయ్యింది. అండ్ ఆల్సో ఓటీటీలో కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది ఆ సినిమా. తర్వాత ఎలాంటి సినిమా చేయాలని తను ఏదైనా సినిమా చేయాలి, ఎలాంటి కథ చేయాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనరే చేయాలని ఫస్ట్ నుంచి మా సినిమాలన్నీ అలాగే ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైనర్సే చేయాలి, కమర్షియల్ సినిమాలని. అలా అనుకుంటున్నప్పుడు తను ఈ కథని ఎన్నుకోవడం, ఎలాంటి సినిమా చేయాలని ట్రై చేయడంతో తను చాలా ప్రయత్నాలు చేసి చాలా స్టోరీస్ విన్న తర్వాత ఈ స్టోరీ విన్నాను,
తన దగ్గర డైరెక్షన్ మంచి కథ ఉంది. తను పెళ్లి సందడి సినిమా తర్వాత మంచి సెటప్ చేసుకుంది. ఈ సినిమా చేస్తానంటే నేను వెంబడే చెప్పాను. ఆ సినిమా చాలా సక్సెస్ఫుల్గా తీసింది. తను డెఫినెట్లీ ఈ సినిమా నీకు ఉపయోగపడుతుంది అని లైన్ చెప్పగానే చెప్పాను. అలాగే సినిమా చూసిన తర్వాత కూడా ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా రామ్ రెడ్డి కానీ, అనూప్ గారు మ్యూజిక్ అండ్ విప్లవ్ ఎడిటింగ్, అందరూ ఎక్స్పీరియన్స్ పీపుల్, వాళ్ళందరూ ఇప్పుడు ప్రూవ్ అయిన వాళ్ళు ఆల్రెడీ సినిమాల్లో, వాళ్ళందరిని పెట్టుకొని చాలా మంచిగా సినిమా తీర్చిదిద్దడం జరిగింది. సినిమా చాలా బాగుంది. అలాగే సినిమా అయిపోయిన తర్వాత కూడా దాన్ని అందరు సజెషన్లు తీసుకొని కొన్ని మార్పులు కూడా చేశారు. ధైర్యంగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కష్టం మార్పులు కూడా చేశారు. డెఫినెట్లీ సినిమా సక్సెస్కి చాలా దగ్గరలో ఉంది. థియేటర్లో వచ్చినాక అందరికీ నచ్చుతుంది. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే హీరో మాధవ్ అండ్ సిమ్రాన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ మొట్టమొదటి సినిమా లాగా ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ లాగా చేశారు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ స్క్రీన్ అంతా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళిద్దరు స్క్రీన్ మీద పోటాపోటీగా నటించారు. వీళ్ళిద్దరికీ వాళ్ళ కెరియర్లో బెస్ట్ మంచి మూవీ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. And we have two little kids from the movie, Hanvika and Advait. Please. Who gonna talk first? Advait, you are ready? Chalo, let's talk. నాకు ఈ మూవీకి ఛాన్స్ ఇచ్చినందుకు వంశీ అన్నకి, రవిచంద్రన్ సార్కి, ఇంకా గౌరవి రావణంకి మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ అందరూ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుండబోతుంది. నేను ఇందులో హీరోయిన్ అక్కకి మేనాడు క్యారెక్టర్ చేశాను. సో ఖచ్చితంగా చూసి ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరూ బాగున్నారా? నా పేరు హాన్విక. నేను ఈ సినిమాలో మాధవ్ మామయ్యని చాలా ఎదిపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. గౌరీ అక్క నాతో చాలా బాగా ఆడుకునేది. మీరందరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హాన్విక అండ్ అద్వైత్. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. అబ్బా ఏం క్యూట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, మీడియా ఫ్రెండ్స్ అందరికీ. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రశాంత్ గారికి, వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. అండ్ గోపి సార్కి అండ్ గౌరీ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ షీఈ్ అ ప్రామిసింగ్ డైరెక్టర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు మాధవ్ అండ్ సిమ్రాన్. దే ఆర్ లుకింగ్ గ్రేట్. సో ఆల్ ద బెస్ట్ టు ద మూవీ అండ్ మిస్టర్ ఇడియట్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రవిచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే అడగంగానే వచ్చిన ప్రశాంత్ వర్మ గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలండి. ఈ సినిమా మిస్టర్ ఇడియట్ ఎటువంటి రిజల్ట్ అనేది కంటే కూడా ఎంత బాగా తీసామనేది చెప్పాలి. ఇక్కడ డైరెక్టరు పెళ్లి సందడి తర్వాత రెండో సినిమా. ఈ సినిమాను ఆవిడ చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ కనబడుతుంది ఆవిడ. సో చాలా హ్యాపీ. సినిమా బాగా వచ్చింది. అదేవిధంగా మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, ఆయన గురించి చెప్పలేదు. సాంగ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. త్వరలో అవి కూడా వచ్చే గురువారం కూడా రిలీజ్ అవుతాయి సాంగ్స్. అదేవిధంగా కెమెరామెన్ రామరెడ్డి గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. RX100, సరిగా సామాజిక వర్గమన, ఇట్లా చాలా హిట్లు చేశారు. ఈ సినిమా క్వాలిటీ ట్రైలర్ చూశారు కదా ఎంత బాగా ఇచ్చారు. అదేవిధంగా విప్లవ్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏం లేదు, అంత మంచి టెక్నీషియన్స్, పెద్ద పెద్దవాళ్ళు అందరూ కలిసి చేయడం జరిగింది. ఇక సిమ్రాన్ హీరోయిన్ ఫస్ట్ టైం అయినా తను జైపూర్ అమ్మాయి, చాలా ఫస్ట్ సినిమా కాకుండా చాలా అద్భుతంగా చేసింది. అలాగే హీరో మాధవ్ చెప్పాల్సిన పని లేదు, ఎనర్జీగా వాళ్ళ పెద్దనాన్నగారి కంటే కాదు వాళ్ళ పెద్దనాన్నగారికి ఎలాంటివి ఉంటాయో అవి కొన్ని వచ్చినాయి, బాగా చేశాడు ఆయన. సో ఓవరాల్గా పిలవంగానే వచ్చిన నా మిత్రుడు బెక్కం వేణుగోపాల్,
నేను గోపి అంటాను, కథ ఇండస్ట్రీలో అందరూ బెక్కం వేణుగోపాల్ అంటారు. సో మాది 2005 నుంచి జర్నీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ చెబుతూ, ఫైట్ మాస్టర్ వెంకట కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, సో అందరి టెక్నీషియన్స్కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీలీల లాంటి టాప్ హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గౌరీ రోణంకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉండండి రా. ముందుగా మా మమ్మీ, మా డాడీ, మా గురువు గారికి, రాఘవేంద్రరావు గారికి నా శిరస్సు ఉంచి నమస్కారాలు. అండ్ గుండెలో దడకొడుతుంది, భయంగా కూడా ఉంది. తనంత కూడా నేను మాట్లాడలేను, బట్ క్షమించండి, నెక్స్ట్ టైంకి నేను ప్రిపేర్ అవుతాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, లైక్ యూనో గివింగ్ యూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్, అంటే ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయండి నా మీద, ఎందుకంటే నేను మంచిదాన్ని కానంట ఆన్ సెట్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బేర్ చేసినందుకు, భరించినందుకు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, రామరెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. జనరల్గా మా ఇండస్ట్రీ ఎంట్రీ నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్. సో ఓకే, వర్క్ ప్లేస్లోని ఎలా ఉంటుందని అంటే ఆర్డర్ ఎక్కువైపోయిందేమో కదా. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి. సపోర్ట్కి ఎవరు అంటే నాకు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి, నేనే వాళ్ళకి ఇబ్బంది పెట్టాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మై డాన్స్ మాస్టర్స్, మై ఫైట్ మాస్టర్, నాకు అవి రావు, బట్ అయినా ఏదో చెప్తూ ఉంటాను, పాపం విన్నారు. సో ఇలాగే నాకు బాగా ఇన్ ఫర్దర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత ఐ సెడ్, సార్ నేను ఎలా తీసినా సినిమా అయితే హిట్ అవ్వాలి సార్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పాను. నువ్వు బాగా తీస్తావని నాకు అనిపిస్తుందమ్మా, బట్ అయినా ఐ ప్రామిస్ యూ అని చెప్పారు. బట్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై హీరో అండ్ హీరోయిన్, వీళ్ళ కోసం ఎక్కువ చెప్పాలి, బట్ తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు. మా ముగ్గురికి మీరు అందరూ బ్లెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త అడుగు వేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీబడి, ఎవరైనా మిస్ అయినా ప్లీజ్ ఫర్గివ్ మీ. చెప్పాను కదా, ఐఎమ్ న్యూ టు మీడియా, సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మాస్ మహారాజా రవితేజ గారికి వేసుకుందామా? మరి మాట్లాడిచ్చేద్దాం వారి వారసుడు మాధవ్ గారితో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ స్పీచ్, సో 1-2 తప్పులు పట్టించుకోకండి. అండ్ పిలవగానే వచ్చినందుకు ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాం, స్టేడియం బయటకు బాల్ కొట్టినట్టే జనవరిలో కూడా పెద్ద బాల్ కొట్టారు బయటికి. ఇకపోతే మిస్టర్ ఈడియట్ లాస్ట్ ఇయర్ మొదలెట్టాం జూలైలో, చేసుకుంటూ అలా వస్తున్నాం, చూస్తున్నాం, సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రీషూట్ చేసాం, ఫైనల్గా సాటిస్ఫై అయ్యాం, బాగుంది అనిపించింది. సో ట్రైలర్ లాంచ్ చేసాం. ఎలా అనిపించింది ట్రైలర్? సో గౌరీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారికి. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగా చూపించినందుకు రామరెడ్డి గారికి థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయినాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని మ్యూజిక్తో కవర్ చేసిన మా అనూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వస్తుంది ఇంకా నెక్స్ట్ మంత్. అండ్ మా హీరోయిన్ మర్చిపోయా, బాగా సపోర్ట్ చేసినందుకు, కలిసి చేసాం. తన గురించి నెక్స్ట్ చెప్తాను. నవంబర్లో వస్తున్నామండి సినిమా. అండ్ ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్లీ మర్చిపోయా,
మెయిన్ పర్సన్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మా పెద్ద అంటే మీకు అర్థమవడానికి మా పెద్దనగా ఆయన నాకు బిగ్ బ్రదర్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ నన్ను గ్రౌండెడ్గా ఉంచేది ఆయనే. సో ఉంచుతూ ఎప్పటికీ ఉంచుతున్నారని ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఫార్మల్గా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. సో ముందు ముందు అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. మా సినిమాని మీరే సపోర్ట్ చేయాలి, మా మీడియాని మీరే సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మా సిమ్రన్ గారు మాట్లాడేస్తారు ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? So I still remember yesterday when I was sitting at my home and I was memorizing what all things I have to say in front of everyone. And today when I'm standing here, I cannot find words because I'm extremely grateful. And thank you so much everyone. Each one of you have watched the trailer and I hope more than this, like thousands of people will, love our content and film. And I really want to deliver my heartfelt thanks to director ma'am for giving me this opportunity. Thank you so much, ma'am. She was my friend throughout the shooting and I never ever felt that she is like a senior most place in the whole shooting space. So thank you so much, ma'am. Thank you so much, producer sir, for always being there whenever I needed. So, and I have made great friends. One is here standing in front of you all. Thank you so much, Madhav, for always, being the support system in front of the camera, because Telugu was a difficult language for me, but with the emotions and everything, he was there to support me throughout the shooting. I really want everyone to watch Mr. Idiot coming November. So lots and lots of love. Bye, everyone. థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ వర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసి మా ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ టు యూ. ఇట్స్ ఆల్ యువర్స్ అండ్ వీఆర్ ఆల్ ఆర్ యువర్స్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, టీం మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు ఇట్ వాజంట్ లైక్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ మీ, లైక్ ఇట్ వాజ్ లైక్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే రవితేజ గారు చాలామందికి హెల్ప్ చేశారు, ఇండస్ట్రీలో వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ మాధవ్. అండ్ డెఫినెట్గా నేను సీసీఎల్ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఇన్ టెల్ మీ లైక్ హూ ఇట్ ఈజ్ ఆర్ ఎనీథింగ్. మేము కార్లో ట్రావెల్ చేస్తామంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్ అంటే, అది మా అబ్బాయి అండి ఇలా మూవీ చేస్తున్నాం అంటే అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా. యా, చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, అప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే మేమందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో వీ వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్. అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చంటిగాడ్ లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టర్ ఇడియట్ అని మూవీ చేస్తున్నాడు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను ఒక సాంగ్ చూశాను ఏదైతే ట్రైలర్లో పాడారు, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్. అండ్
లాడ్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో, మాధవ్ ఐ థింక్ అంటే రవితేజ గారు అని చెప్పను కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ దేర్. సో వన్ డే ఐఎమ్ షూర్ దట్ హీల్ రీచ్ వేర్ రవితేజ గారు ఈస్ టుడే అండ్ హీల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. అండ్ ఐ వాంట్ విష్ ద ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గౌరీ గారు, ప్రొడ్యూసర్ రవి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, ఎడిటర్ విప్లవ్ గారు, డిఓపి రామరెడ్డి గారు, అండ్ ఎవ్రీ వన్ లైక్ కొరియోగ్రాఫర్స్, ఈ సినిమా వర్క్ చేసిన లిరిసిస్ట్ అందరికీ కూడా ఐ వాంట్ విష్ ద ఫిల్మ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ డెఫినెట్గా మాధవ్ అండ్ సిమ్రన్, గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీలాని ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ని చేశారో, అలాగే ఈ వీళ్ళు కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోలు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా అన్న మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక, మేము మంచి సినిమా తీసేసాం అనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి, కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ సినిమా చూసినప్పుడు, అరే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే వాళ్ళకి ఈ మాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నో బడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది ఇట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ. జై హనుమాన్. Thank you, sir. Thank you so much. And we have a small Q&A session. For that, I request Director Garu, Producer Garu, Hero Garu, Heroine Garu, and Anup Rubens Garu to please stay back on the stage. And thank you all so much. And media mitrulu andarni కాస్త ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎలమంచి రాణి గారు ప్రెజెన్స్, జేజేఆర్ రవిచంద్ గారు ప్రొడ్యూసర్గా, గౌరీ రోణంకి గారి డైరెక్షన్లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, మాస్ మహారాజా రవితేజ గారి వారసుడు మాధవ్ గారు హీరోగా అండ్ సిమ్రన్ హీరోయిన్గా మన ముందుకి నవంబర్లో వచ్చేస్తోంది మా సినిమా. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై జిఎస్కే మీడియా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ ఇక్కడికి విచ్చేసి మా సినిమా ట్రైలర్ని లాంచ్ చేసిన ప్రశాంత్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బెక్కం వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. We will start a Q&A session now. For that, I request Madhav Garu, Simran Garu, Gauri Ronanki Garu, and my producer Ravichand Garu, Anup Rubens Garu on the stage. Once again, thank you so much, Prashant Verma Garu, for your presence. Please. Gauri Ronanki Garu, please. రవిచంద్ గారు దయచేసి
సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరే మా సినిమాని ముందుకు తీసుకెళ్తారు మీ క్వశ్చన్స్తో, యూనో వాళ్ళని. సారీ, సో ఫస్ట్ హూ గోనా స్టార్ట్? సార్, ఓ యా, నాగేశ్వరరావు గారు. యా, ఎవరు? హీరో గారా, హీరోయిన్ గారు? హీరో గారా? యా సార్, మాధవ్ గారు. హాయ్ అండి. బాగుంది సార్ ట్రైలరు, దాంట్లో చాలా బాగున్నారు. ఏంటి ఇప్పుడు బీడీ ఇదంతా అండి? సెకండ్ సినిమా. నెక్స్ట్ దానికి వస్తాయి. ఏ సినిమా సార్ నెక్స్ట్? అది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ముందు ఇక్కడ ప్రస్తుతం మిస్టరీ ఏంటి సార్ ఇప్పుడు పెదనాన్న గారు బాధ్యతలు, పెదనాన్న గారి దగ్గర నుంచి వచ్చారంటే మీ మీద బాధ్యతలు ఉంటాయి, పైగా ఆయన టైటిల్ కూడా తీసుకున్నారు. అదే దానికి న్యాయం చేస్తారా ఏంటి? అంటే అది క్రియేట్ చేసిన సక్సెస్లో మాకు 5% వచ్చినా చాలా హ్యాపీ. మేము అవుదని అనుకుంటున్నాను. మేడం, ఏంటంటే మీరు ఏంది స్టార్ కిడ్స్తో చేస్తారా సినిమాలు? దానికి ఆన్సర్ తెలియదు సార్, నాకు ఎలా చెప్పాలో. కాకపోతే అంటే ఏం చెప్తే ఏమంటారో తెలియదు. పర్లేదు చెప్పండి. స్టార్ కిడ్స్ అంటే అలా కుదిరింది అంతానా, కుదిరినంత వరకు చేస్తాం కదా సార్. అలాగే ఏంటండి ఈయన సినిమా కథకి ఈయన సరిపోయాడా లేకపోతే కమర్షియల్ మెటీరియల్లో తీసుకోవాల్సి వచ్చిందా? లేదు, హీ వాజ్ సూట్. నేను అసలు చూసాను అంటే నాకు అంతకు బిఫోర్ ప్రొడ్యూసర్ గారు నాకు ఇంకో 2-3 ప్రొఫైల్స్ ఇచ్చారు. వేర్ ఐ సెడ్ ఐ వాజ్ నో. అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ మీకు అర్థమవుతుంది కదా ట్రైలర్ బట్టి. సో నాకు కొద్దిగా కట్అవుట్ ముందే ఐ వాజ్ థింకింగ్, కంట్లో ఉంటుంది కదండి ఒక విజను, అది చూసుకున్న తర్వాతే నేను ఫిక్స్ అయ్యాను. తన్ని ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే మా ప్రొడ్యూసర్ గారికి అన్నాను ఇట్స్ ఓకే అని. ఆ తర్వాత కొద్ది సెటిల్గా తనకితో మాట్లాడి ఆ తర్వాత దెన్ ఐ నరేటెడ్ మై స్క్రిప్ట్ టు హిమ్. నార్మల్గా కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటానండి ఫర్ కాస్టింగ్ అండ్ ఆల్. అంటే హీరోయిన్ సెలెక్షన్స్కి అయినా సరే అలాగే తీసుకుంటాను, హీరోకి అయినా అలాగే తీసుకుంటాను. లక్కీగా ఒక ప్రయత్నం ఒకటి చేస్తాం కదండి మనం, అంటే మనం కొద్ది పెద్దగా ప్లాన్ చేస్తాం కదా, ఆబ్వియస్లీ ఎవరైనా కామన్ కదా సార్ అది. అలా నేను ట్రై చేస్తాను, చేసిన దాంట్లోని అంతే. ఫేటు, మా గురువుగారు ఆశీస్సులు, మా పేరెంట్స్ అండదండలతోటి నాకు లక్కీగా దొరుకుతున్నాయి, అంతే. దొరికినంత వరకు చేస్తాను. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అందరూ మంచి స్టార్స్ సార్. రోషన్ కూడా మంచి సినిమా చేస్తున్నాడు, శ్రీలీల అయితే చెప్పుకోకర్లేదు. మరి ఈవిడ పరిస్థితి ఏంటి? అమ్మాయిని చూశారు, మీకే అర్థమై ఉంటుంది కదా, సినిమాలో కూడా అంటే ట్రైలర్ చూశారు కదా. సో మీరే చెప్పాలి సార్ నా ఫ్యూచర్ ఏముంటుంది అని. మీరే చెప్పాలి వాట్ విల్ బీ మై ఫ్యూచర్ అని. ఏమి మాట రాబోతుంది. బికాస్ ముందు లీలా అవ్వచ్చు, రోషన్ అవ్వచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు మాధవ్ అవ్వచ్చు, సిమ్రన్ అవ్వచ్చు. బేసిక్గా విజన్ అలా ఉంది, కొద్దిగా స్టార్స్ని ఇద్దాం, నేను కూడా స్టార్ అవుదాం ఉంటాయి కదా మనకు కూడా స్టార్ డైరెక్టర్స్. సో అలాగా లక్కీగా నాకు దొరుకుతున్నాయి సార్, అంతే. మాధవ్తో సినిమా అంటే ప్రతి వాళ్ళు రవితేజ అని ఊహించే చూస్తారు అతనిలో. మరి మాధవ్లో ఆ ఎనర్జీ ఎలా ఉంది సార్? మీది అది ఆన్ స్క్రీనే చెప్పాలి సార్, చూడాలి సార్. నా క్యారెక్టర్ వరకు సరిపోయింది. గౌరీ గారు చెప్పండి. మీ టైటిల్ ఏంటి? ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాలు పెట్టుకుంటున్నారు, పెళ్లి సందడి, ఈడియట్కి మిస్టర్ ఈడియట్. ఏంటి కారణం? సార్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా దాని వెనకాల ఒకటే రీజన్ ఉంటుంది, టు గో ఇన్ టు ద ఆడియన్స్. జనాల్లోకి ఫాస్ట్గా మనం రీచ్ అవ్వాలి అని అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రాటజీస్ ఏదో నా చిట్టుపైనకి ఏదో తగిలింది, అదగా ఆ బాటలో నడుస్తున్నాను, అంతే. అది ఎంతవరకు నాకు సపోర్ట్ అవుతుందో అంతవరకు చేస్తాను. అంటే లక్కీగా దీనికి సూట్ అయింది. మీరు టైటిల్ చూస్తే యా దెర్ ఈస్ అ మ్యాజిక్ ఇన్ దాట్ టైటిల్. సూట్ అయింది. ఇట్స్ నాట్ ఏదో నేను కావాలని ఫోర్స్ఫుల్గా. మా ప్రొడ్యూసర్ గారు కూడా నేను లాస్ట్లో ఎప్పుడో చెప్పాను, ఆయన అమ్మా అని అన్నారు. ఏంటమ్మా అన్నారు అంటే లేదు సార్ అది సూట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. అయితే ఒకటి సార్, పెద్ద టైటిల్స్ తీసుకున్నప్పుడు, అది కూడా సక్సెస్ టైటిల్స్ తీసుకున్నప్పుడు మనకు హెడేక్ ఉంటుంది. హెడేక్ అంటే బాధ్యత, భయము, ఆందోళన ఉంటుంది చూడండి సార్ లోపల. అది నాకు ఇప్పటికీ ఉంది, ఎందుకంటే పెద్దవాళ్ళతో అంత ఈజీ కాదు కదా సార్, అదేదో పోటాపోటీలా అనిపిస్తుంది. నేను అంత దాన్ని నేను చెయ్యట్లేదు సార్. ఆ రేసు కొద్దిగా ఇందాక పిల్లోడు అన్నట్టుగా
అదేంటి 5% సక్సెస్ వచ్చినా చాలా అంటారు చూడండి, అలాగా నా టైటిల్స్తో ఫస్ట్ నేను 1% గెయిన్ అయిపోతాను. అది పెద్ద పెద్ద సపోర్ట్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ నాతో పాటు ఉంటుంది. మేమందరూ చిట్టి చిట్టి మనుషులం కదా సార్. కరెక్టే, కానీ ఆ పెళ్లి సందడి అంతా మీ పెళ్లి సందడి అంతా రీచ్ అవ్వలేదు కొంత సార్. అది అంతే కదా సార్, అది రాఘవేంద్రరావు గారు ఇక్కడ గౌరీ రావడానికి చాలా తేడా ఉంది కదా సార్. మీరు రాఘవేంద్రరావు గారి శిష్యురాలు కదా? అవును సార్, అంటే శిశురాలనే నేను కాదన్నాను, అందుకని మీకు ఆ గ్లిమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో అయినా మీకు ఆ గ్లిమ్స్ కనిపిస్తాయి. మీరు అన్నారు చూడండి ఇందాక, మీరు లాంచ్ చేసిన ప్రతి హీరో హీరోయిన్ స్టార్స్ అవుతున్నారు. సో ఇవన్నీ శిశురాలు అవ్వబట్టే వస్తున్నాయి ఏమో, ఉంటాయి కదా ఆశీస్సులు భగవంతుడివి. చెప్పాను కదా, మా పేరెంట్స్ లేకపోతే గురువులు ఆశీస్సులు ఉంటే ఆబ్వియస్లీ. రాఘవేంద్రరావు గారు అంటే ఆయన సినిమాల్లో హీరోయిన్స్కి బొడ్డు పైన ఏదో పండు ఫ్లవర్ ఏదో పెడుతుంటారు. నేను వేయలేదండి, బ్యూటీ చూపించాను బట్ వేయలేదు. మీకు పెళ్లి సందడిలో కూడా ఏమి ఒక సీన్లోనే ఎక్కడో అక్క అది కావాలి అని అంటే దాన్ని అది ప్రిఫర్డ్, కానీ సీన్ అది కూడా నాట్ ఇన్ ద సాంగ్స్లో ఎక్కడా లేదు. కరెక్ట్. మీ ఆ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయినటువంటి శ్రీలీల ఒక స్టాప్ హీరోయిన్ అయిపోయింది. కరెక్టే సార్, అంటే ఒకటైతే చెప్తాను సార్, అమ్మాయి స్టార్ అయిపోయిందంటే ఆ అమ్మాయి కష్టం కూడా అంతే ఉందండి. అదేదో నేను చేస్తే నా హ్యాండ్తో అయిపోయింది అనేది కాదు సార్. ఎవరైనా అంతే, ఎవరైనా ఎవరి కష్టంతో వాళ్ళు పైకి వస్తారు. ఆ ప్రివిలేజ్ అంటే ఆ లక్ నాకు దొరికిందని అనాలి అంతే. అంతే కదా సార్, గురువుకి మంచి శిష్యురాలు దొరకడం అంటే శిష్యులు దొరకడం ఎంత ఏదో, శిష్యులకి మంచి గురువులు దొరకడం కూడా అంతే అంటారు. వైస్ వర్సా ఇదంతా. ఇట్ ఈస్ ఆల్ గాడ్ ముందే రాసి పెట్టి పంపిస్తారు కదా. సో అలాగా నాకు. మాధవ్ గారు చెప్పండి. మీ సినిమా ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా రవితేజ గారు రాలేదు. ఎవరైనా స్టార్స్ తమ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తుంటారు. ఆయన గురించి తెలిసిందే కదా మీకు, ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ అంటే ఆన్ మీడియాకి ఎక్కడ కనపడలేదు ఆయన, ఆయన ప్రత్యక్షంగా అయితే ఎక్కడ కనిపించలేదు రవితేజ గారు. అంటే మీరు చెప్తున్నారు రవితేజ గారు పెద్దనాన్న గారు ఇట్లా ఉన్నారు, ఇది సపోర్ట్ ఉంది ఇది అని చెప్తున్నారు, కానీ ఎంతవరకు అయితే ఆయన నుంచి మీ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ కానీ ఏం లేదు కూడా లేదు, ఇప్పటిదాకా కూడా లేదు. అంటే తర్వాత ఈవెంట్ కదా, తర్వాత ట్వీట్లునే చూడలేదు ట్విట్టర్. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ దిస్ అండి. మిస్టర్ ఈడియట్ అనే టైటిల్ ఎంత ఫేమస్, ఎంత బిగ్ హిట్ మీ అందరికీ తెలిసింది. ఇట్స్ అన్ ఇండస్ట్రీ హిట్, రైట్? ఆ టైటిల్ లాంచ్ చేసింది నాకు రవితేజ సార్. టైటిల్ చూసిన తర్వాత దేర్ ఈజ్ 100% అంటే 1000% ఆయన నాకు ఆపమ్మా అనే ఛాన్సెస్ ఆయనకి ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయి, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. వేర్ హీ హ్యాస్ హిజ్ ఓన్ సన్, యునో. ఐఎమ్ సో సారీ, ఐ కెన్ సే ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. బట్ నో, అసలు ఇంత పిసరు కూడా అలాంటిది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అన్నారు అంతే. కంగ్రాట్స్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. అసలు ఆయన లాంచ్ చేసేటప్పుడు పరదా తీసి చూసేటప్పుడు కానీ, ఆ టైటిల్ చూసేటప్పుడు కానీ హీ వాజ్ లైక్ థ్రిల్డ్. ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రమోషన్కి ఆయన మీడియా ముందుకు రారు కదా, ఇప్పుడు మరి మీ సినిమాలకి ఎట్లా వస్తారు తీసుకొస్తారా నెక్స్ట్ అయినా నేను అడుగుతున్నాను. అంటే ఆబ్వియస్లీ సార్, ఆయన సపోర్ట్ లేకపోతే ఎంతవరకు కూడా రావు. మేము చేసిన ఫస్ట్ ఈవెంట్ ఇదే. ఇంతకుముందు పోస్టర్ ఆయన లాంచ్ చేశారు, ట్వీట్లు వేస్తున్నారు. నెక్స్ట్ ఈవెంట్ ట్రై చేస్తారా? ఓకే. ముందు నుంచి బిగ్గర్ ఈవెంట్కి అనే ప్లాన్ చేశాం సార్. అంటే ఎప్పుడు మనం పెద్దవాళ్ళని కొద్దిగా పెద్ద ప్లేసెస్లోకి దాచుకోవాలి కదా, దాచుకుంటే అప్పుడు మనం కొద్దిగా అప్పుడు మనకి ఆ లాస్ట్ మూమెంట్లో అయితే మనకి ఎక్కువ సపోర్ట్. దట్స్ వాట్. రవితేజ గారు అంటే ఫుల్ ఎనర్జీ, ఆయన సినిమాలన్నీ కూడా ఆ ఎనర్జీతో బ్లాక్ బస్టర్ అయ్యాయి కదా. అవును. మీకు బాగా నచ్చిన సినిమా ఇది? ఒకవేళ ఆయన సినిమాకి మీరు ఏదైనా మళ్ళీ రీమేక్ మీరు చేయాలనుకుంటే రీమేక్ చేయను, కానీ బాగా ఇష్టం ఏంటంటే విక్రమార్కుడు కానీ కిక్ కానీ బాగా ఇష్టం. మన రిలీజ్ కూడా గట్టిగా ఇచ్చారు. అంటే త్వరలోనే రవితేజ గారు వాళ్ళ పిల్లలు కూడా ఇండస్ట్రీకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీ బ్రదర్ మీ సిస్టర్స్ ఏంటి అంటే ఇలా వాళ్ళ ఆర్టీ టీం ఒకటి ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో మీరు ఏమన్నా చేస్తున్నారు? ముందు చూద్దాం, ఏది ప్లాన్ చేసుకోవాలా, ఇంకా ప్లానింగ్ ఏం లేదు, ముందు చూద్దాం. ఇప్పుడే అందరం వస్తున్నాం. ఓకే సార్. రవితేజ సినిమా మీరే ఏంటి సార్ ఎంత టైం అంటే ఎప్పుడు చాలా రోజులు అవుతుంది సినిమా లాంచ్ అయ్యి, ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఏంటి రీజన్? అంటే షూటింగ్ పార్ట్ ఫినిష్ అయింది, మళ్ళీ అంతా చూసిన తర్వాత మళ్ళీ కొంచెం డైరెక్టర్ గారు అందరూ కొంచెం బెటర్మెంట్ కోసం అనుకునేసరికి ఆర్టిస్టుల డేట్లు దొరకటానికి లేట్ అయింది.
లాస్ట్ ఫిబ్రవరిన ఇది అనుకున్నాం. సో ఈ 3-4 months ఏంటంటే దానివల్ల ఇదైంది. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది, అందుకనే ట్రేజర్ లాంచ్ చేసాం. నవంబర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. అంటే గతంలో మీది ఏరే బ్యానర్, మళ్ళీ బ్యానర్ మార్చినట్టున్నారు, మీ నేమ్ ఎందుకు, కారణం ఏంటి? అంటే అంతకుముందు సాంబశివ క్రియేషన్స్, దాంట్లో మీకు తెలుసు కదా, సీతారాముడు, మాయగాడు, స్ట్రేట్ రౌడీ, ఇట్లా 4-5 సినిమాలు శివ చేశాను. 14 నుంచి గ్యాప్ తీసుకున్నాను. అంటే అప్పుడు ఫిలింలో నెగిటివ్, డిజిటల్ రాలేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి నా పర్సనల్ కారణం, అంటే నా వైఫ్ ఇదయ్యారు. ఇంకా ఆ డిస్టర్బెన్స్తో బ్యానర్ కూడా నాకు కిడ్స్ పుట్టారు లేట్గా. జస్విన్ జస్వంత్, జేజేఆర్ అంటే అదే, జస్విన్ జస్వంత్ రాణి. సో దాంట్లో ప్రొడక్షన్ నెంబర్ 1 హ్యాష్ట్యాగ్ బ్రో చేసాం, నవీన్ చంద్ర అవికా గారు. ఇది ప్రొడక్షన్ నెంబర్ 2. ఇండస్ట్రీ గురించి మీరు ఎక్కువ బాగా మాట్లాడుతుంటారు, ప్రొడ్యూసర్స్ గురించి కూడా మాట్లాడుతుంటారు. గతంలో పైరసీ గురించి మీరు ఒక ధర్నా కూడా పెద్ద చేస్తున్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, దాంతోపాటు మహేష్ బాబు గారు కూడా, వాళ్ళిద్దరు కూడా రావటం, మీకు సపోర్ట్ చేయటం. కానీ ఇప్పటికి కూడా టిల్ ఆ పైరసీ జరిగిపోతుంది కదా, ఏంటి మరి? అంటే అప్పుడు బాగా గుర్తుంచుకున్నారు, ఇది 10లో జరిగింది, 2010లో. ఫస్ట్ ఒక్కడినే వెళ్ళి కూర్చున్నాను ప్లాట్ఫామ్ మీద, అమర నిరాధ్యక్షకి. ఆ రోజు ఉగాది మధ్యాహ్నం నల్లమల బుజ్జిను మన మ్యాంగో రాము కారులో వెళ్తూ చూసి ఏంటి అని ఫోన్ చేశారు, ఇది అని చెప్పగానే అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ నెక్స్ట్ డే నుంచి తర్వాత తెలుసు కదా 4 days కంటిన్యూగా. అందుకే ఒక సెల్ వచ్చిందండి, దాని మీద సీరియస్గా తీసుకున్నారు, కంట్రోల్ అయింది. ఇప్పుడు డిజిటల్ అంటే ఎవరేం చేయలేం. కానీ ఆ రోజుకి నెగిటివ్ మూవీస్కి అప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సీతారాముడు అనే సినిమా నాది కూకట్పల్లిలో 2nd week శివాజీ గారి కెరీర్లోనే ఇదనమాట, బ్లాక్లో టికెట్లు కొనే పరిస్థితి వచ్చింది. మాచర్లో కేబుల్లో వచ్చేసింది. చిన్న సినిమాలకేమో కేబుల్ ప్రాబ్లం అప్పట్లో, పెద్ద సినిమాలకేమో సీడీలు. ఆవేశంగా వెళ్ళాము అప్పుడు కొంచెం ఇదిగా. తీరా అది లోకల్ ఎమ్మెల్యే గారి తాలూకా అంటే వెళ్ళిన స్పీడ్గా వెనక్కి వచ్చాం. ఎందుకంటే అలా కేబుల్లో వస్తే ఆ 3rd సెంటర్కి థియేటర్లో పడదని బాధ. సో ఆడే సినిమా ఇలా చచ్చిపోతున్నాయని అప్పుడు ఛాంబర్కి 2-3 సార్లు లెటర్లు పెట్టిన పట్టించుకోకపోతే ఇక అప్పుడు వచ్చి అధ్యక్ష చేసాం. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చి అప్పట్లో బాగా టైట్ చేశారు, సెల్ పెట్టారు. అదే పవన్ గారు కూడా అందరూ వచ్చారండి ఆ రోజు. బాలకృష్ణ గారు రాలేదు, ఫోన్లో మాట్లాడారు. చిరంజీవి గారు వచ్చారు, అల్లు అరవింద్ గారు వచ్చారు, రామానాయుడు గారు. యావత్ ఇండస్ట్రీ తెలిసిందే కదా, మీరు చూశారు కదా. సో అందరు సపోర్ట్ చేశారు, రాజమౌళి గారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆయన అంటే పవన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఇలాంటి కాజెస్ పోరాడుతుంటారు. ఇప్పుడున్నటువంటి ఒక ఇష్యూ పైన జరుగుతుంది కానీ మీరు దాన్ని ఎలా చూస్తారు? లడ్డు వివాదం పైన, పవన్ గారి కామెంట్స్ పైన మీరు సపోర్ట్ చేస్తారా? దాన్ని ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కామెంట్ అంటే ఏం లేదు, అది సెన్సిటివ్ మ్యాటరు. ఎవరైనా సరే సెన్సిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి. అందుట్లో మంచిగా చెడు ఆలోచించుకుని మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకటి హైప్ చేసుకుందామనో లేకపోతే ఇంకో రకంగానో మాట్లాడకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనేది అందరికీ ఆరాధ దైవం. ఆయనకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ఆలోచించి మాట్లాడాలని మాత్రం నేను చెప్తాను. తొందరపడి ఎట్లా పెడితే అట్లా మాట్లాడకూడదు. ఓకే. మాధవ్, హాయ్. మాధవ్ భూపత్ రాజా, కంగ్రాట్స్. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్. అంటే ఇంతకుముందు రవితేజ గారు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఆయన ఓన్గానే ఇంతవరకు ఈ స్టేజ్కి మాస్ మహారాజాగా ఎదిగారు. సో మీకు కెరియర్ చూస్తే మీరు ఒక స్టార్ కిడ్గా వచ్చినా సరే మీరు కూడా అలాగే చేద్దాం అనుకుని ఏమైనా చేస్తున్నారా? లేదు అంటే మీరు స్టార్ దాంట్లో ఇలా వెళ్తే అంటే ఇంకా రియాలిటీ అంటే తెలుస్తుంది కదా. అంటే ప్లాన్ చేసి అనలేదు, ఆయన ఏం చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మేము ఇంకా అడగలే, అంటే పర్ఫెక్ట్ టైం వస్తే బెటర్ కదా అని చెప్పి తెలుసుకుంటున్నాను. బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను, తెలుసుకుంటున్నాను ఒక్కొక్కటి. అంటే మీ హార్డ్ వర్క్. ఈడియట్ అనే టైటిల్ బాగా ఫేమస్, పూరి జగన్నాథ్. ఆ టైటిల్ తీసుకునేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, మళ్ళీ ఆ రేంజ్కి వెళ్తామా లేదా అనేది. సో మీకు అలా తీసుకునేటప్పుడు రవితేజ గారిని కన్సల్ట్ చేశారా? రవితేజ గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా సినిమా ఏమన్నా రవితేజ గారు చూసారా? ఆ టైటిల్కి మొత్తం ఈవిడ ఐడియానే మొత్తం. మాకు జస్ట్ లేట్గానే చెప్పారు, కానీ
చెప్పా కదా ఇందాక చెప్పినట్టు ఆ సినిమా హిట్ అయిన రేంజ్కి మేము ఒక 5% హిట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే రవితేజ గారు ఇండస్ట్రీ హిట్ అప్పట్లో. ఈ టైటిల్ రవితేజ గారు విన్న తర్వాత మీకు ఏమన్నా చెప్పారా? అంటే ఎలా చెయ్యాలి? చాలా పెద్ద పేరు తీసుకున్నారు, మరి సినిమా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. సో ట్రైలర్ వచ్చిన తర్వాత చూపించారా? ఆయనకి నచ్చింది. ట్రైలర్ చూపించారా? టీజర్ కంటే ట్రైలర్కి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు. సజెషన్స్ ఇచ్చారా ఎలా ఉండాలి? సజెషన్స్ ఎవరు కానీ అక్కడక్కడ ఇస్తూ ఉంటారు, నేను దాంట్లో మనమే పట్టుకోవాలి అంతే. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ మెయిన్ అయింది నా ఇష్టమైంది ఏంటంటే మేము ఏం అడిగినా నో అనరు, ఏదైనా సపోర్ట్ చేస్తారు, ప్రతి దాంట్లో ఉంటారు అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ హాయ్ రవిచంద్ గారు. సో ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కథకి మాధవ్ భూపతి రాజా అనే యాప్ట్ అనుకున్నారా, లేదు అంటే వాళ్ళ ఫాదర్ రఘు గారైనా మీకు రికమెండ్ చేశారా ఈ కథకి? అంటే ఎలా మాధవ్ ఎలా వచ్చాడు ఈ సినిమాలకు? ఇది కథ అనుకున్న ఇంకా అంటే దానికి ముందు నాకు పరిచయం ఉంది. అంటే వాళ్ళ ఫాదర్ అని కాదు, ఇదని కాదు, లేకపోతే రవితేజ గారు అని కాదు. ఫస్ట్ అసలు ఈ కథకి యాప్టా కాదా అనుకుని డిస్కస్ చేసుకున్న తర్వాత, యాప్ట్ అనుకున్న తర్వాత అప్పుడు ఆలోచించాం. మనకి ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కదా, ఇవాళ రేపు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకు ఉండే ఏదైతే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో అది కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే కథకి యాప్ట్ అని తీసుకున్నాం, అది కూడా యాజ్ అన్నట్టు మనకి. అప్పుడు వాళ్ళ ఫాదర్ రఘు గారికి నాకు తెలుసు, పరిచయం ఉంది. ఫోన్ చేసి ఇలా కథ అనుకుంటున్నాము సో అంటే సరే అని చెప్పి వచ్చి మాట్లాడి తర్వాత చేసాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గౌరీ గారు మేడం, పెళ్లి సందడిలో డి యాడ్ చేశారు, ఇడియట్కి ఎంఆర్ యాడ్ చేశారు. ఈ కథ అంటే ట్రైలర్ బాగుంది, విజువల్స్ రామరెడ్డి గారు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాషన్ కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుందండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లాస్ట్ అంటే ఆ టీజర్ అంటే ట్రైలర్ అంటే మీరు మమ్మల్ని ట్రైలర్ టీజ్ చేశారు. కథలు కామన్ ఆడియన్స్ చూడాలి అంటే మీకు బాగా చెప్పవలసిన పాయింట్ ఏముందనుకున్నారు? అంటే ఏం చెప్పినా కథ చెప్పినట్టు ఉంటుందేమో కదా, అందుతో నాకు మాట్లాడడం రాదు, కథ చెప్పేస్తానేమో అని భయం. సో మిస్టర్ ఈడియట్ అంటే అర్థమవుతుంటుంది కదా సార్. జనరల్గా మనలో అది ఎవరైనా సరే, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు అంటారు, ఎవరికైనా అదేంటి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ఇంకొకలాగా వితరణంగా ఉన్న ఏ క్యారెక్టరైజేషన్ అయినా మనకి ఈడియట్గా కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్. మన కథ అలా నడుస్తుంది అన్నమాట. సో ఆ ఈడియట్ అనే పదము మీకు హీరోయిన్ అన్నిసార్లు అంటుంది కదా, ఎందుకన్నది అని మనం చూడాలంతే సినిమాని. ఓకే, మాకు బాగా ఫేమస్ అయిన రవితేజ గారి సినిమా ఈడియట్లోని చంటిగఢ్ లోకల్ అనే డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి సీన్స్ ఏదైనా 1-2 పెట్టడానికి ట్రై చేశారా, లేదా టోటల్గా కొత్తగా? లేదు సార్, నేను అది కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఎందుకంటే వాటి వల్ల ఏమో సార్ ముందే చెప్తున్నాను కదా సార్, బాబు అన్నట్టుగా పెద్ద టైటిల్స్ తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత చిన్నవైనా సరే ఆ గ్లిమ్స్ మనం వాడుతున్నాం అనుకోండి, మనం ఇంకా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఇచ్చేస్తాం. దానివల్ల మనం బోర్లా పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే అవేమి మ్యాక్సిమం టచ్ అవ్వకుండానే ట్రై చేశాను సార్. మ్యాక్సిమం నోవే ఒక్క సాంగ్లో ఏదో ఇలా నడుము పట్టు, అసలు నేను అప్పుడు వద్దని కూడా అన్నాను, అదొక్క షాట్ పడింది. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. పెళ్లిసందులో కూడా మీకు అలాంటి ఏదేమి ఉండదు కదా, ఇందులో కూడా అలాగేమి ఉండదు, అంతే. ఏది వాడలేదు సార్ అలాగా, కాకపోతే టైటిల్ సెట్ అవుతుంది అందుకని వాడుకున్నాను. పెళ్లి సందడికి శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు మాధవ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో మాధవ్లో మీకు బాగా నచ్చిన ఎనర్జీ అంటే డాన్సింగా లేదంటే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా? మాధవ్లోనా అండి, అసలు జనరల్గా నాకు అన్ని క్వాలిటీస్ నచ్చితేనే తీసుకుంటాను. ఇవన్నీ పక్కన పెడితే ఐ లైక్ హిస్ కట్అవుట్. ఫస్ట్ మనకి హీరోల్లో కట్అవుట్ కదండి మనకి నచ్చాల్సింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోస్లోని సో కట్అవుట్ అంటే గుర్తొచ్చే ప్రభాస్ గారే. దట్స్ వాట్. అంటే లైక్ ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు చూడండి సార్, అప్కమింగ్ ఏ హీరోస్ అయినా సరే మనం చూసిన వెంటనే
మనం అనుకుంటాం కదా వీళ్ళకి ఈ మాస్ ఇమేజ్ వస్తుందనో లేకపోతే వీళ్ళకి ఇది లవర్ బాయ్ ఇమేజ్ వస్తుందనో ఏవో ఒకటి అనుకుంటాం కదా సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అలాంటి దీంట్లో మాత్రం ఐ ఫెల్ట్ లైక్ హీల్ బీ హ్యావింగ్ దట్ మాస్ ఎలిమెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ ప్రిఫర్ లైక్ దాట్ అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారు సార్, శంకర్ ఎవరు, ఇషాన్ ఎవరు? ఇషానా? ఇషాన్ షాన్, అది షాన్. షాన్ చెప్పండి మరి. అది నవంబర్లో మీరే తెలుసుకోండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఈ అందరూ చెప్తారు 2 నిమిషాలు వేసి మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టేస్తే మేము ఏం అడగాలి? మాకు 2 నిమిషాలు చూపించి క్వశ్చన్లు అడగమంటే మేము అది అడగాలి కదా. ఎవరు కొంచెం నాకు క్లూ ఇవ్వండి. 2 నేనే. 2 మీరేనా? 2 నేనే. చెప్పండి, డైరెక్టర్ గారు చెప్తా అంటారు. 2 నన్నే పిలిచారు కదా, ఇద్దరు షాన్ నన్నే పిలిచారు, శంకర్ నన్నే పిలిచారు. 2 నేనే. అది డబుల్ యాక్షన్ లేకపోతే సింగిల్ యాక్షన్ మీరే చెప్పాలి. డబుల్ యాక్షన్ అనుకుంటున్నారేమో అని. గౌరీ గారు హాయ్. సో నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నచ్చిన ఫీమేల్ డైరెక్టర్స్ 3, నందిని రెడ్డి గారు, సుధా కొంగరా గారు అండ్ మీరు. సో మీ మేకింగ్ స్టైల్ ఇవన్నీ కొంచెం అబ్బాయిలు తీసేటట్టు ఉంటాయి. ఒక ఫీమేల్ ఫ్లేవర్ కనిపించుకుంటే తీస్తారు కమర్షియల్ ఎలిమెంట్స్తో. సో అది ఎలా మీరు నేర్చుకున్నారు? మా రామరెడ్డి ఈ విషయంలో బాగా చెప్పగలుగుతాడేమో. పాపం చాలాసార్లు నేను చెప్తుంటే తనే ఇంకో చాలా షైగా ఫీల్ అయ్యాడు. బట్ యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే మనం శిశిరికం ఎక్కడ చేసాము, లేకపోతే మన విజన్ ఏంటి, వాట్ ఈజ్ మై అంబిషన్, వేర్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అనేది ఉంటుంది కదండి. మనకు దృష్టి ఉంటుంది కదా. ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు బీ లైక్ దిస్, ఆఫ్టర్ 20 years ఐ వాంట్ టు బీ లైక్ దిస్, ఆర్ పీపుల్ ఇలాగ నన్ను ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అఫ్ కోర్స్ ఐ వాంట్ టు డూ అ కమర్షియల్ హీరో మూవీస్. సో అందుకనే కొద్దిగా అలా ఉంటుంది. అంటే ఆన్సర్ సరిపోయిందా లేకపోతే? ఓకే. అండ్ ఫస్ట్ ఫిలిం మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇద్దరు రూల్ చేస్తున్నారు. అంటే రోషన్ ఒక మంచి జానర్లో పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నారు, అండ్ శ్రీలీల అంటే మీకు తెలిసింది, అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ మీరు చేయబోయే సినిమాలకి ఆమెకి డేట్లు అడిగితే ఇచ్చే స్థితిలో ఉన్నారా? ఇస్తారని మీరు నమ్ముతున్నారా? అంటే చాలా బిజీగా ఉందండి ఆ అమ్మాయి. అబ్బాయి అయినా బిజీగా ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ డేట్స్ ఇస్తారా అంటే మళ్ళీ వాళ్ళు తగ్గ నేను కథ తీసుకెళ్తే ఎవరిని ఇస్తారు కదా సార్, అది కామన్ కదా. సో అంత ఎదగాలని నేను ప్రయత్నిస్తాను. అంతగా అలాంటి కథ అంటే అలా ఇప్పుడు లాంచింగ్ టైం అప్పుడు వాళ్ళకి ఇంప్రెస్ చేసేయడం కన్నా వాళ్ళు స్టార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంప్రెస్ చేసే కథ ఇవ్వడం ఉంటుంది చూడండి. ఆ స్థాయికి నేను ఎదగాలని, నా బ్రెయిన్ ఎదగాలని, లేకపోతే నేను అంత హోంవర్క్ చేయాలని నేను నిజంగా కోరుకుంటాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని అనుకుంటాను. మిస్టర్ ఇడియట్ సినిమాకి మన మాధవ్ మీరు అనుకునే క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేశాడు తన యాక్టింగ్తో? ఆఫ్ కోర్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే నేను అంటే అలా చెప్పొద్దురా ప్లీజ్. సో కొద్దిగా పర్లేదు ఆ విషయంలోని నేను కొద్దిగా స్ట్రిక్ట్ వెళ్ళండి. తర్వాత సార్ ఒక విషయం అయితే చెప్తాను, కొత్తలా ఉంటుంది. ఓకే. అండ్ అదేంటి ఏ హీరోయిన్ ఇప్పుడు టాప్ హీరోస్లో ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఒకలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు వేరేలా ఉంటారు. ఆ చిన్న చేంజ్ ఓవర్ ఉంటుంది. దానికోసం ఇవన్నీ ప్లీజ్ అమర్చకండి, మీకు అర్థమై ఉంటుంది కదా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. సో ఆ చిన్న చేంజ్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు కొత్త అందులోని ది బెస్ట్ అఫ్ కోర్స్ నా ఇద్దరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఆ విషయంలోని. బట్ కొత్త ఈజ్ కొత్త, దిస్ ఈజ్ మై అండర్లైన్. ఎందుకంటే మాస్టర్ లాగా రవితేజ గారు లాగా చేసేయాలి అని అంటే యూనో మీరు వెంటనే ఆ అబ్బాయి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేసినట్టుగా అయిపోతుంది కూడా. నేను ప్లీజ్ ఆ మాట కూడా అనొద్దని అంటాను నేను. రవితేజ గారు అంతా చేసేసారు, అవి అప్పుడే వద్దులేండి పిల్లలకి. అది రీచ్ అవ్వాలనుకుంటాం అంతే. అది ఆ త్రాబ్ అదే కదా సార్, నెక్స్ట్ జనరేషన్ అక్కడికి వెళ్ళాలని అనుకుంటాం కదా, అలా మనం కూడా వెళ్తాం అంతే కదమ్మా, అంతే. సో ఎక్కువ ప్రెషర్ అయితే వద్దు సార్. మామూలుగా చేశాడు, బాగా చేశాడు, ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ ఫిలిం, నా నెక్స్ట్ ఫిలిం యూ విల్ సీ ద చేంజ్ ఓవర్. అది మాత్రం అంతే, వీఆర్ ప్రామిసింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాధవ్ హాయ్. సో లుక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. డైనమిక్గా కనిపిస్తున్నారు.
అండ్ మీరు చెప్పినంత వరకు నేను తెలుసుకోలేదు, బయట చెప్తున్నారు కానీ ఎక్కడా నాకు ఆ ఫ్లేవర్ కనిపించలేదు. ఒక యూనిక్ పోస్చర్ అయితే కనిపించింది. సో ఒక ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్తో పాడటం చాలా రేర్. ఇండస్ట్రీలో ఒక 100 మంది హీరోల్లో ఎవరో ఒకళ్ళిద్దరు, ఒక 3-4% జరుగుద్ది. సో కథ బాగుంటే ఫీమేల్ మేల్కి తేడా లేదు. కథ బాగుంటే అదే అంటే కథ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కూడా గ్రేట్ కదా. చాలా మంది హీరోలు ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే. సో ఎలా అనిపించింది మీకు ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా స్మూత్గా హ్యాపీగా జరిగిపోయింది అంతా. ఎక్కడ ఏమైనా ఉంటే చిన్న చిన్న తప్పులు చేస్తుంటే ఆవిడ వెంటనే తిట్టేవారు. అలా ఏమైనా ఉంటుంది కదా, ఫస్ట్ టైంగా నేర్చుకోవడమే కదా, అంతా లెర్నింగే కాబట్టి బాగుంది, అంతా హ్యాపీగా జరిగిపోయింది. ఓకే సిమ్రన్, హౌ వాస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మాధవ్? He's a fantastic person inside out. He was very friendly. First time we met, I was like how to start the conversation, but he was the first one to, start the conversation, and he's very sweet. On screen also, you will love the chemistry, and behind the scene also, he's very sweet and he's very helpful, supportive. మాధవ్ గారు, మీకే అంటే బయట పోస్టర్ ఒకటి చూసాను, హీరోయిన్ కాలు పట్టుకున్నారు, ఏంటి రీజన్ ఏంటి? హీరోయిన్ అదే మా కథ. అదే మీ కథ అంటే బేసిక్గా ఏదో లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బేస్ చేసుకుని చేసిన లవ్ స్టోరీ ఉంది కదా. సినిమా ట్రైలర్ డైలాగ్ ఉంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అని. కరెక్టే, అంటే హీరోయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ లవ్ కోసం తగ్గాలి కదా, అందుకని కాలు పట్టుకుంటారా? అంతే. ఈడియట్ నేనే తన అనేది అప్పుడు అర్థం అవుద్ది. ఓకే ఓకే, ఓ మంచి మాట చెప్పారు. మేడం డైరెక్టర్ గారు, హలో మేడం. ఇప్పుడు కథ అనేది మిస్టర్ ఈడియట్ అని పెట్టారు కదా, అంటే కథ ముందు మీరు రాసుకున్న తర్వాత డైరెక్టర్ని అదే హీరోని కన్సల్ట్ అవుతారా, లేకపోతే అతన్ని ఉద్దేశించే మీరు రాస్తారా మేడం కథ? లేదు సార్, నేను కథే రాసుకుంటానండి. అంటే ఇప్పటి వరకు అలా జరిగింది. పెద్ద హీరోల దగ్గరికి వెళ్తే బహుశా వాళ్ళని ఊహించుకొని రాస్తానేమో. ఇప్పటి వరకు అయితే మాత్రం నేను ముందు కథలు రాసుకున్నాను. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసే స్టార్ సెలబ్రిటీ ఎవరు? చెప్తాను సార్, త్వరలోనే చెప్తాను. అది కూడా నెక్స్ట్ హీరో అబ్బాయి అని అనుకోవచ్చా? అబ్బాయి అమ్మాయినా? అంటే స్టార్ కిడ్సే అని అనుకోవచ్చా అని? అంటే సపోర్ట్ లేకపోతే ఫాస్ట్ ఎదగలేం కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన ఛానల్ ఏంటండి గౌరీ గారు? ఐ లైక్ యాక్షన్స్ అండి. ఎప్పుడు తీస్తున్నారు? సో ఇవి అంటే లవర్ బాయ్లో చూపిస్తున్నారు, మంచి లవ్ స్టోరీలు తీస్తున్నారు కదా, ఎప్పుడు నెక్స్ట్? అంటే యాక్షన్ ఫిలిమ్స్కి ఎక్కువ ఆడియన్స్ ఎక్కువ మన ఇండియన్ సినిమాలో. కొత్త పిల్లలతోటి స్ట్రైట్ అవే రావడమే యాక్షన్తో వచ్చిన, అంటే నాకు అవకాశం బట్టే కదండి మన కథలు మనం పెట్టాలి. మాకు థియేటర్లో ఒకటి ఉంటుంది, డ్రామా ఎలా సెలెక్ట్ చేస్తాము అని అంటే ఎక్కడ ప్లే చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే దాని మీద డ్రామాని సెలెక్ట్ చేస్తాం. ఏ ఏరియాలోని ఎలాంటి ఆడియను, వాళ్ళకి ఏం కావాలి అనే పాయింట్ మీద మనం డ్రామా సెలెక్ట్ చేస్తాం. అలాగే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీంట్లోని నాకున్న పాసిబిలిటీస్ ఏంటి, కొత్త వాళ్ళు వస్తున్నారు, ఈ కొత్త వాళ్ళతో నేనేం చేయగలుగుతాను, అండ్ దట్ వాట్ విల్ బి ద ఇమేజ్ నా గురించో, లేకపోతే జనరల్గా నేను డైరెక్టర్స్లోని మెన్ ఉమెన్ అలాగేమి చూడండి సార్, దెర్ ఈజ్ నో జెండర్ ఇన్ టెక్నీషియన్స్ ఎస్పెషల్లీ. సో నేను ఎలా చూస్తాను అని అంటే నాకెవరు అవైలబుల్గా అనిపిస్తున్నారు, లేకపోతే నాకెవరు అవకాశం ఇస్తున్నారు, బేసిక్గా అది నాకు ఎవరైతే అవకాశం ఇస్తున్నారో వాళ్ళు దేనికి ఏ జానర్కి సెట్ అవుతారో అనే పాయింట్ చూసుకొని చేస్తాను. సో నాకు ఇప్పుడు నేను ఇద్దరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను, అంటే నలుగురైనా సరే, అమ్మాయి అబ్బాయికైనా. ఈ నలుగురు కొత్త వాళ్ళు. ఈ కొత్త వాళ్ళని లాంచ్ చేసేటప్పుడు మనం ఇలాంటి క్యూట్గా వస్తేనే కదా ఆడియన్లోకి రీచ్ అయ్యేది మనం. అదే ఏమైనా మీరందరూ సపోర్ట్ ఉండి నాకు ఏమైనా పెద్ద హీరోలు ఇచ్చారనుకోండి డేట్స్, డెఫినెట్గా నేను మాసే చేయాలనుకుంటాను. అంటే లైక్ యాక్షన్. అంటే తమిళనాడులో, కోలీవుడ్లో, మాలీవుడ్లో కొత్త వాళ్ళతో కూడా యాక్షన్ ఫిలిమ్స్ తీసి హిట్లు కొడుతున్నారు కదా, అందుకని అడిగాను. అది కరెక్టేనండి. అంటే మనం చూసే ప్రాస్పెక్ట్ ఉంటుంది కదా, డిఫరెంట్ కదా మనం కొద్దిగా.
అదే అన్నాను నేను ఫస్ట్ రేస్ చేసిన పాయింటే అది. మనం ఏ ప్లేస్లో చేస్తున్నామో, ఏ ఆడియన్కి ఇస్తున్నామో దాన్ని బట్టి మనం పిక్ చేసుకుంటాం కదని. థియేటర్లో అలా చేస్తాం మేము, డ్రామాస్ పిక్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మన ఆడియన్ ఈజ్ థ్యాంక్ యూ. హీరో గారు అంటే ఇప్పుడు రవితేజ గారు చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చారు సార్. మీరు అతని నుంచి ఇన్స్పైర్ అయ్యే ఏదైనా ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? కష్టపడ్డ అంటే అతని నుంచి ఏదైనా ఒక మంచి పాజిటివ్ మొత్తం A to Z ఆయన్ని ఫాలో అయ్యే అంతే. గౌరీ గారు మేడం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఎవరైనా మిస్టర్ ఈడియట్ అని తిట్టినా సరే మనకి రవితేజ గారు గుర్తొచ్చేవాళ్ళు. సో అలాంటి పవర్ఫుల్ టైటిల్ తీసుకున్నారు మీరు. అది ఫుల్ మాస్ ఫ్లేవరు, ఇందులో క్లాస్ ఉంది. అంటే ఏమైనా మాస్ ఏమైనా ఉండే పాసిబిలిటీ ఉందా సినిమాలో? ట్రైలర్లో కనిపించలేదు. అంటే ఇది కొద్దిగా చెప్పాను కదా సార్, అప్పుడే అంత మాసెస్ నేను ఇవ్వలేదు ఎందులోని, బట్ కొంతవరకు ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ ఈజ్ ద మాస్. ఇక్కడ ఏముంటుందంటే అండి, కథ మనం స్టోరీ టెల్లింగ్లో చాలా వేస్ ఉంటాయండి. అందులోని క్యారెక్టరైజేషన్స్ అంటాం చూడండి, అందులో మాస్ ఉంటుంది. మైట్ నాట్ బీ ఇన్ మేకింగ్. కథ డ్రైవ్లోని బహుశా మీకు మాస్ అంటే ఓన్లీ యాక్షన్, ఫైట్లు, బాంబులు ఎగరాలి, బైక్లు ఎగరాలి అని అనుకుంటాం కదా కామన్గా. అలా కాదు, క్యారెక్టర్ కూడా మాస్కే వెళ్ళింది అనుకోండి, అది మాసే. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి రవితేజ గారు వచ్చే అవకాశం ఉందంటారా? అది అఫ్కోర్స్ దేవుడు కరుణిస్తే, అందరి సపోర్ట్ ఉంటే గాల్ చేయండి, వస్తారు సార్. మాధవ్ గారు హాయ్ సార్. సో రవితేజ గారి సినిమాలు ఏదైనా రీమేక్ చేయాల్సిన పాసిబిలిటీ వస్తే? ఇందాకే చెప్పా కదా నేను ఏమి రీమేక్ చేయను, సరిపోనని. ఒకవేళ అడిగితే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న సినిమా ఏది? టైటిల్ పెట్టడానికి భయం వేసింది, ఇంక సినిమానే అంటే ఒక సినిమా ఇలాంటిది నాకు ఇష్టం ఉంది చేయాలని ఉంటుంది కదా. కిక్, విక్రమార్కుడు, ఇడియట్, అమ్మనంతాలం అన్నీ చెప్పుకుంటూ పోతాను, ఇంకా అన్నీ ఇష్టమే. ఓకే, థ్యాంక్ యూ. సిమ్రాన్ గారు హాయ్ అండి, వెల్కమ్ టు ద టాలీవుడ్. థ్యాంక్ యూ. సో మీరు అంటే హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ రోల్ అండి? All credit goes to director ma'am for the preparations. I've given like a lot of auditions for the role. I feel I've made a lot of videos. She wanted very precise, like I want this kind of girl in the character. If you can, you are here. So she made me do everything she wants, and I don't know if I have given, like have I fulfilled? So yeah, of course she was there throughout the journey. Behind the camera, a lot of people were there who were supporting me with the dialogues and everything. So thanks to them also. And I feel thank you to everyone and the destiny and the universe gave me this opportunity, and today I'm sitting here. Okay, all the best. And thank you so much. Gauri garu. Madam, Bollywood lo Karan Johar ante స్టార్ కిడ్స్కి వారే చేస్తుంటారు. ఇక్కడ అంటే టాలీవుడ్లో మీరు అలా చేద్దామని ఏమని అనుకుంటున్నారా? మీ పేరు నిపో కిడ్స్. విజయ ప్రీతం. విజయ ప్రీతం మంచి పేరు, బాగుంది ప్రీతం. ప్రీతం గారు ఒక 2-3 months బ్యాక్ ఒక పర్సన్ నాకు ఈ మాట అన్నారు, గౌరీ నువ్వు టాలీవుడ్ కరణ్ జోహార్వా అన్నారు. బాబీ జనాలు ఇలా కూడా చూస్తారా అనుకున్నాను నేను. బట్ వెన్ అ మీడియా పర్సన్ ఈస్ ఆస్కింగ్, నేను నిజంగా షాక్లోనే ఉన్నానండి. అయితే ఐ థింక్ ఐఎమ్ ఇన్ అ రైట్ వే నా. యా, అంత సక్సెస్ఫుల్ పర్సన్స్ పాత్లోని మనం వెళ్ళడంలో తప్పేం లేదు కదండి. అండ్ అలాగ గుర్తిస్తే నేను నిజంగా గ్రేటే. అంటే ముందు కూడా మీరు అంటే స్టార్ కిడ్స్నే తీసుకుంటారా? ఇంకా నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు కదా. ఒకటే అండి, ఎక్కడైనా ఒక స్టార్ అయితే ఉండాలి. ఈదర్ స్టార్స్ కిడ్లైనా ఉండాలి, లేకపోతే డైరెక్టర్గా షుడ్ బి అ స్టార్. సో ఏదో ఒకటే నడుస్తుందండి, కామన్ కదా. నా చేత ఉట్టినే అనిపించకండి, బట్ దట్ ఈస్ నేను ఒక స్టార్ అయ్యాను అనుకోండి, అప్పుడు బహుశా నాకు సపోర్ట్ ఉండాలి కదా ఒకటి.
అదే ఇప్పుడు మీరు బాగా సపోర్ట్ చేశారనుకోండి, నాకు నెక్స్ట్ ఒక పెద్ద హీరోస్తో వచ్చింది అనుకోండి, అప్పుడు నేను కూడా అవుతాను. దెన్ ఐ కెన్ గివ్ గుడ్, అంటే లైక్ నేను కూడా కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయగలుగుతాను. సార్ మీకు ఇంకో విషయం అండి, నా మూవీలో మ్యాక్సిమం ఓకే నెపో కిడ్స్ లేకపోతే స్టార్ కిడ్స్ మీరు ఏమైనా పేర్లు పెట్టండి, నాకు నేనేమి డినే చేయను, ఎందుకంటే దానికి నేను అర్హురాలని నేను చేశాను కాబట్టి. ఇప్పుడు 2 సినిమాల్లో మీకు అదే కనిపించింది, మీరు అదే మాట్లాడతారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నా చుట్టూ ఉన్న ఏ ఆర్టిస్ట్నైనా చూడండి, అందరూ కొత్త వాళ్ళు ఉంటారు. ఆర్ టెక్నీషియన్స్ చూడండి, కొత్త వాళ్ళు ఉంటారు. నా స్టాఫ్ కొత్త వాళ్ళు ఉంటారు. సో ఐ ఎంకరేజ్ న్యూ పీపుల్, ఎనీవన్. నేను బిందాస్, నాకు జనరల్గా అక్క అని పిలుస్తారు అందరూ. ఐ వాంట్ బీ అక్క ఫర్ ఎవ్రీబడి. ఎవరికైనా ఇంటిలోని ఒక కామన్ ఇంట్లోని ఎవరికైనా అనిపించింది అని అంటే అక్కకి ట్రై చేయండి రా, అక్కకి కాల్ చేయండి రా అని మాట రావాలి. నేను అంత ఎదగాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా టాలెంట్ ఉంటే అండి అది ఎవరికైనా మనం సపోర్ట్ చేస్తాం. ఒకటి నాకైనా పేరు రావాలి, లేకపోతే పేరున్న వాళ్ళనైనా నేను సపోర్ట్గా తీసుకొని పైకి రావాలి. ఈ రెండే ఉంటాయి కదా మేడం, మీకే అర్థమవుతుందేమో. ఇది కొంచెం కుచ్చు పోతాయి దాంట్లో నుంచి కూడా ఒక బిట్లా కనిపించింది మేడం. ఏది అంటే హీరోని పట్టుకొని పక్కన ఇంకొక ఫ్రెండ్ తోటి కాజల్ రాణి ముఖ ఓకే 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 అంటే ఆ మూవీ నుంచి ఏమైనా కొంచెం మీరు బిట్ అంటే తీసుకున్నారా? నా అంటే లైక్ ఏమనాలి, నాకు బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. బికాజ్ మై ఫాదర్ ఈజ్ అ మేజర్, ఆర్మీ మేజర్. సో నేను సెంటర్ స్కూల్లో చదివాను, కేవీ స్టూడెంట్ని. మీరు కొడతారేమో నన్ను ఇప్పుడు, బట్ నాకు తెలుగు కన్నా హిందీ నాకు బాగా వచ్చేది చిన్నప్పటి నుంచి. సెంటర్ స్కూలే కదా, సో ఆ ట్రావెలింగ్లోని ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను తెలుగు చదవడం అవి నేర్చుకున్నాను. బట్ మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు ఓన్లీ, నాకు తెలుగే. కాకపోతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ అన్న ఒప్పుకుంటాను, అవ్వచ్చు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు బాలీవుడ్ ఫిలిమ్స్ తాలూకా. అదే కనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆర్ వి డన్? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ, అద్భుతమైన క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. శ్రీలీల అంత టాప్ హీరోయిన్ మీరు అయిపోవాలి సిమ్రాన్ గారు. అండ్ రవితేజ గారి హిట్స్ అన్ని మీకు రావాలి మాధవ్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి గట్టిగా డబ్బులు రావాలి. అండ్ మా డైరెక్టర్ గారు ఇంకా ఇంకా స్టార్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసేసుకుంటున్నాము. నవంబర్లో సినిమా వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మీ దివ్యాన్వేషిత సైనింగ్ ఆఫ్.